ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి శుభం కార్డు పడనుందా? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శాంతి చర్చల ప్రతిపాదనకు నెతన్యాహు అంగీకరించాడా? సోమవారం నాడు వైట్ హౌస్లో ఇరువురు నాయకుల మధ్య జరిగిన చర్చల సారాంశం ఏమిటి? చర్చల తర్వాత మిడిల్ ఈస్ట్లో శాంతి విలసిల్లే అవకాశాలున్నాయా? ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఎటకేలకు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి సంబంధించి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రతిపాదనను తీసుకువచ్చారు. సోమవారం నాడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా ప్రెసిడెంట్తో వైట్ హౌస్లో భేటీ అయ్యారు. దీంతో మిడిల్ ఈస్ట్లో శాంతి పునరుద్ధరణకు మార్గం సుగమమైందా అన్న టాక్ కూడా వినిపించింది. దీనికి సంబంధించి ట్రంప్ వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడారు. యుద్ధం విరమించడానికి ట్రంప్ 20 పాయింట్ల ప్లాన్ను ప్రతిపాదించారు. ఇక ట్రంప్ ప్రతిపాదన విషయానికొస్తే పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల చెంత ఉన్న ఇజ్రాయెల్ బందీలను వెంటనే విడుదల చేయాలనేది ఒక అంశం. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ట్రంప్ ప్రతిపాదనను హమాస్ అగ్రనాయకత్వం అధ్యయనం చేస్తోందని చెబుతున్నారు. నెతన్యాహుతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ యుద్ధానికి ఎలా ముగింపు పలకాలనే అంశంపై సీరియస్గా చర్చించామన్నారు. అలాగే పలు అంశాలు కూడా చర్చకు వచ్చాయన్నారు. వాటిలో ఇరాన్తో పాటు వాణిజ్యం, అబ్రహం ఒప్పందం తదితర అంశాల గురించి చర్చించామన్నారు. మొత్తానికి మిడిల్ ఈస్ట్లో శాంతి పునరుద్ధరించాలనేది తమ ప్రధాన ఉద్దేశమన్నారు ట్రంప్. గాజాలో యుద్ధం ముగిసిన తర్వాత పలు దేశాలు గాజా నగరాన్ని తిరిగి నిర్మించడానికి ముందుకు వచ్చాయన్నారు ట్రంప్. కాగా తన ప్రతిపాదనను తన మిత్ర దేశాలు అంగీకరించాయన్నారు. ఇక ట్రంప్ ప్లాన్ విషయానికొస్తే అరబ్లతో పాటు పలు ముస్లిం దేశాలు కూడా కట్టుబడి ఉంటాయని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాయన్నారు. గాజాలో హమాస్ను పూర్తిగా నిర్వీర్యం చేయడం, టెర్రర్ కార్యకలాపాలకు పూర్తిగా అణిచివేయడానికి గట్టి చర్యలు తీసుకోవాలనేది ట్రంప్ ప్రతిపాదనలో అత్యంత కీలకమైన అంశం. హమాస్ టెర్రరిస్టు ఆర్గనైజేషన్ను పూర్తిగా నిర్వీర్యం చేయాలనేది ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తోంది. హమాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉదాహరణకు టన్నెల్స్తో పాటు ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీలను పూర్తిగా తుడిచిపెట్టడం. ఇప్పటికే పలు ఆయుధాల ఫ్యాక్టరీలను ధ్వంసం చేశామని ఆయన చెప్పారు. అలాగే స్థానిక పోలీసులకు శిక్షణ ఇచ్చి భవిష్యత్తులో హమాస్ టెర్రర్ కార్యకలాపాలపై ఓ కన్నేసే విధంగా చర్యలు చేపట్టాలనేది ట్రంప్ ప్లాన్గా కనిపిస్తోంది. అయితే తమ ప్రతిపాదనలను అమలు చేయడానికి అరబ్లతో పాటు పలు ముస్లిం దేశాలు చొరవ తీసుకోవాలన్నారు. ఇక గాజాను ఎవరు పాలించాలనే అంశం గురించి ప్రస్తావిస్తూ ట్రంప్ గాజాను ఎలాంటి రాజకీయ పార్టీలతో అనుబంధం లేని టెక్నోక్రాట్లు పాలస్తీనా ప్రజలకు నాయకత్వం వహించాలని సూచించారు. యుద్ధం ముగిసిన తర్వాత రోజు వారి కార్యకలాపాలు చక్కదిద్దాల్సింది వారేనని అన్నారు. ఇక పాలస్తీనా నాయకత్వాన్ని ఎంచుకునేది మాత్రం స్థానిక పాలస్తీనా ప్రజలు కాదు. దీనికోసం కొత్తగా అంతర్జాతీయ బాడీని ఎంపిక చేసి గాజాలో శాంతి స్థాపనను దగ్గరుండి వారే చక్కదిద్దుతారని చెప్పారు. ఈ ఆర్గనైజేషన్ను బోర్డ్ ఆఫ్ పీస్ అని పిలుస్తారని ట్రంప్ చెప్పారు. ఈ బోర్డును తాను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. అమెరికా ప్రెసిడెంట్గా తాను గాజాలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తానన్నారు. ఇక బాడీలో ఇతర దేశాలకు చెందిన నాయకులు కూడా ఉంటారన్నారు. ఇక ఈ బోర్డులో ఇతర దేశాలకు చెందిన నాయకులు కూడా ఉంటారు. వారిలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కూడా ఉంటారు. బ్లెయిర్ గురించి తెలిసిందే. ఆయన పెద్ద మనిషి, మంచి మనిషి. ఆయనతో పాటు మరికొందరిని ఎంపిక చేద్దామన్నారు. అయితే ఈ బోర్డులో హమాస్తో పాటు ఇతర టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకు ఎలాంటి కీలక పాత్ర ఉండదని తేల్చి చెప్పారు. ఇక గాజాలోని హమాస్ను పూర్తిగా నిర్వీర్యం చేసి తర్వాత గాజాలో శాంతి పునరుద్ధరణకు, అలాగే అక్కడి సెక్యూరిటీ లేదా భద్రతకు ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ లేదా ISFను ఏర్పాటు చేస్తామన్నారు. అమెరికాతో పాటు అరబ్ దేశాల భాగస్వామ్యంతో గాజా భద్రతను పర్యవేక్షిస్తారు. ఇది దీర్ఘకాలిక ప్రాతిపదికన కొనసాగుతుంది. కాగా ISFకు ఇటు ఇజ్రాయెల్ అటు ఈజిప్ట్ సహకారంలో కలిసి సరిహద్దులను కూడా కాపలా కాస్తాయని, వీరికి సహాయంగా పాలస్తీనా పోలీసులకు కూడా శిక్షణ ఇస్తామని, వారి సేవలను కూడా వినియోగించుకుంటామన్నారు. అయితే ఇక్కడ మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతుండగా ఆయన పక్కన నెతన్యాహు నిలుచుని ఉన్నారు. తన వంతు రాగానే ఆయన
తనకు కూడా వేరే ఐడియాలున్నాయన్నారు. ఇక నెతన్యాహు చెప్పేదేమంటే గాజా సెక్యూరిటీకి తాము బాధ్యత తీసుకుంటామని, గాజాలో శాంతియుతమైన పౌర పాలన కోసం హమాస్ కానీ పాలస్తీనా అథారిటీ కానీ అవసరం లేదని, ఇజ్రాయెల్తో నిజమైన శాంతి ఒప్పందం కోసం చొరవ తీసుకునే వారికే బాధ్యత అప్పగించాలని నెతన్యాహు కోరారు. అయితే నెతన్యాహు కూడా ట్రంప్ ప్లాన్ను దాదాపు అంగీకరించారు. గాజాను దీర్ఘకాలం పాటు పాలించేందుకు పాలస్తీనా అథారిటీకి అప్పగిద్దామని సూచించారు. ఇక పాలస్తీనా అథారిటీ దీర్ఘకాలం పాటు పలు రకాల సంస్కరణలు అమలు చేస్తామని హామీ ఇస్తే వారికే గాజా పరిపాలనా బాధ్యత అప్పగిస్తామని ఇరువురు నాయకులు అంగీకరించారు. ఇక పాలస్తీనా విషయానికొస్తే గాజాను హమాస్ పాలిస్తే వెస్ట్ బ్యాంకును మహమూద్ అబ్బాస్ పాలిస్తున్నారు. వారికే గాజా పాలనను అప్పగించాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే తాజా ప్రతిపాదనలను హమాస్ అంగీకరించాల్సి ఉంటుంది. కాగా ట్రంప్, నెతన్యాహు ప్రతిపాదనను హమాస్ అగ్రనాయకత్వానికి పంపించారు. ఇక వారు ఈ ప్రతిపాదనలను అధ్యయనం చేసిన తర్వాత అంగీకరిస్తారా లేదా వేచి చూడాల్సిందే. అయితే ట్రంప్ మాత్రం ఇప్పటికే తాము 20,000 మందిని చంపేశామని చెప్పారు. ఇక హమాస్కు నాయకత్వం వహించే వారే కరువయ్యారు. ఇప్పటికే అగ్రనాయకత్వం లేకుండా పోయింది. గత 4-5 సంవత్సరాల నుంచి హమాస్కు నాయకత్వం వహించేవారు క్రమంగా తగ్గిపోయారు. ఇప్పుడు ఎవరితో డీల్ చేయాలో కూడా తెలియడం లేదన్నారు ట్రంప్. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ట్రంప్ శాంతి ప్రతిపాదన విషయానికొస్తే హమాస్ నాయకులందరూ స్వచ్ఛందంగా లొంగిపోవాలనే ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. ఇంతకంటే మంచి డీల్ ఉండదని ట్రంప్ చెబుతున్నారు. అయితే హమాస్ అగ్రనాయకత్వం మాత్రం ట్రంప్ తమను పరోక్షంగా లొంగిపోవాలని హెచ్చరిస్తున్నాడని, లేదంటే తన బెస్ట్ ఫ్రెండ్ ఇజ్రాయెల్తో కలిసి మీ అంతు చూస్తామని హెచ్చరిస్తున్నాడని హమాస్ భావిస్తోంది. ఇక ఇప్పటికైనా హమాస్ మిలిటెంట్లు లొంగిపోవాలని 2 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న మారణ హోమ నిరంతర బాంబు దాడుల తర్వాతైనా రక్తపాతం ఆగిపోతుందని పలువురు నిపుణులు కూడా సూచిస్తున్నారు. గాజా నుంచి టెర్రర్ నెట్వర్క్ను పూర్తిగా తొలగించాలని, తర్వాత గాజా పౌరులు తమ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కల్పించాలని చెబుతున్నారు. ఇక గాజా ప్రజలు కూడా ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నారు. ట్రంప్ ప్రతిపాదనను గాజా పౌరులు కూడా అంగీకరిస్తారని చెబుతున్నారు. ఇక మీడియా సమావేశంలో మాట్లాడిన నెతన్యాహు మాత్రం ముందుగా హమాస్ చెరలో ఉన్న బందీలను విడుదల చేస్తే తప్ప తాము గాజా నుంచి వైదొలగమని తేల్చి చెప్పారు. అలాగే ట్రంప్ ప్రతిపాదనను హమాస్ అంగీకరిస్తే ఒప్పందం ప్రకారం తమ పౌరులను విడుదల చేసిన 72 గంటల తర్వాత గాజా నుంచి తమ దళాలను పాక్షికంగా ఉపసంహరిస్తామని చెప్పారు. ఇక ట్రంప్ ప్రతిపాదనను హమాస్ తిరస్కరిస్తే మిగిలిన పనిని తాము పూర్తి చేస్తామని నెతన్యాహు హెచ్చరించారు. మొత్తానికి ట్రంప్ ప్రతిపాదనను హమాస్ అంగీకరిస్తుందా లేదా అనేది త్వరలోనే తేలిపోతుంది. అయితే మిడిల్ ఈస్ట్ నిపుణుల అంచనా ప్రకారం ఒకవేళ హమాస్ తమ వద్ద ఉన్న బందీలను విడుదల చేసిన తర్వాత ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగుతుందని, హమాస్ ఆనవాళ్లు లేకుండా చేయాలనేది నెతన్యాహు అసలు లక్ష్యంగా చెబుతున్నారు. ఎందుకంటే హమాస్తో ఎప్పటికైనా ప్రమాదం ముంచుకొస్తుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. దీన్ని అవకాశంగా తీసుకుని శాశ్వతంగా హమాస్ను తొలగించాలనుకుంటోంది. ఈ పని పూర్తయిన తర్వాత ట్రంప్కు సింపుల్గా ఒకసారి చెబితే సరిపోతుందిలే అని ఇజ్రాయెల్ భావిస్తోందనేది మిడిల్ ఈస్ట్ నిపుణుల అంచనా. ఇటు ట్రంప్ను నమ్మలేం, అటు నెతన్యాహును నమ్మలేమంటున్నారు. ఇక అందరి దృష్టి మాత్రం హమాస్ పై ఉంది. అక్కడి నుంచి వచ్చే స్పందన తర్వాత పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.